రవితేజ సరైన హిట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్న సరైన హిట్ పడి చాలా రోజులైంది. ధమాకా తరువాత ఆయన నటించిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇప్పుడు ఆయన మాస్ జాతర అనే సినిమాలో నటిస్తున్నాడు. గీతాంజలి మళ్లీ వచ్చింది, వివాహ భోజనంబు చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకుడు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా మాస్ జాతర సినిమా నుంచి గ్లిమ్స్ వదిలారు మేకర్స్. ఇందులో రవితేజ ఎప్పటిలాగే ఎనర్జీగా కనిపించాడు. కాకపోతే విజువల్స్ పరంగా, కంటెంట్ పరంగా కొత్తదనం ఏమీ కనిపించలేదు. రెగ్యులర్ రవితేజ సినిమాలో ఉండే కంటెంట్ లానే అనిపించింది. యాక్షన్ సన్నివేశాలు, పోలీస్ ఆఫీసర్ గెటప్ లో రవితేజ ఇలా పలు విజువల్స్ కనిపించిన గ్లిమ్స్ లో అట్రాక్ట్ చేసే అంశం ఏది లేకపోవడంతో ఆకట్టుకునే విధంగా అనిపించలేదు. శ్రీలీల కథానాయక్ గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్సి సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు.